ప్రతి ఒక్కరు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అందరూ ఏం రాసిందన్నా సినిమా అన్నా సాయిలన్నా రాజు విట్స్ రాంబాయ్ అన్నా హీరో గారికి ఇట్లా బాగానే చేసి యాక్టింగ్ ఇక చేసేసి అమ్మా నువ్వు మరొక సాయిపల్లె అవుతావు ఖచ్చితంగా. ఏమన్నా చేసినావా తల్లి, నీకు దండమమ్మా. నీ యాక్టింగ్ అబ్బా భలే పర్ఫార్మెన్స్ భలే ఇచ్చినావమ్మా. రాంబాయి నీ మీద నాకు మనసాయని మదిలో నా నిన్ను నిలుపుకున్నా. అబ్బా బాబా ఈ పాటకైతే 2 గుంటల పొలం అమ్ముకొని నేను పోతాను సినిమా. 2 గుంటల పొలం అమ్ముకొని మల్టీప్లెక్స్లో వేసుకొని ఇంకా 2 బీర్లు పెట్టుకొని ఇంకా 2 చిప్స్ ప్యాకెట్ పెట్టుకొని ఇంకా మొత్తం థియేటర్ నేనే కొని చూస్తాను. అన్న ఆ టిస్ట్ చెప్ప మీరు వండి సినిమా చూడండి. ఆ టిస్ట్ ఎట్లుంటుందో ఓపు పేషెంట్ కాక అన్న ఎంకన్నా క్యారెక్టర్ చేసినాం మన చేతు జొన్నలగడ్డ అన్నగారు. ఏమన్నా చేసినామా అన్న ఎంకన్నా క్యారెక్టర్ అన్న మన సాయిలన్నకి చెప్తున్నా, నీకు చెప్తున్నా. వచ్చే సినిమా నేను ఇట్లా ఊరోనే అన్న ఒక చిన్న క్యారెక్టర్ ఏదన్నా ఊరోలో తిరిగానే ఉందన్న సినిమా. ఊరో తిరిగే రాసిన అన్న సినిమా బాగాలేదంటే అందరి దగ్గరికి వచ్చి బంతి భోజనం పెడతాను. సినిమా బాగాలేదని ఎవరు దయచేసి తిరుగుతూ అన్నాడు అన్న. తిరిగాడు ఇంకా అందరు ఇప్పుకొని తిరిగేటట్టు చేసిండు సినిమా తీసి అన్న. అన్న సాయిలన్నా ఏమన్నా చూసినావే సినిమా? ఏం అన్న ఏం తిని రాసినావన్నా నువ్వు సినిమా? పస్తులు ఉన్నావా, తిన్నావా లేదా, నీళ్ళు తాగినావో, పన్నావా నాకు తెలియదు. అమీర్పేట గల్లీలలో కానీ రాసినావన్నా సాయిలన్న. ఊరోని తిరిగిన రాసినాం. రాజు విట్స్ రాంబాయ్ ఎందుకు లేట్ చేస్తారు మామ? ఎల్లుండి సినిమా చూడండి. ప్రతి ఒక్కరు చూడవలసిన సినిమా. ప్రతి ఒక్క తల్లిదండ్రులు అందరూ విలేజ్ పీపుల్స్ విలేజ్లో ఉన్న వాళ్ళందరూ చూడవలసిన సినిమా. జై రాజు విట్స్ రాంబాయ్. అది పాట పాడన్నా ఒక్కసారి సాంగ్ పాడు. రాంబాయి నీ మీద నాకు మనసాయని మదిలో నా నిన్ను వీడిపోని అలతాయని రాజు నీ మీద నాకు మనసాయరా కలలోన అమ్మా తేజశ్రీ తల్లి గుర్తొచ్చిందన్నా నీకు సినిమా? గుర్తుకొచ్చింది. కాలు తీసుకుపోయామంటే తీసుకుపోయినా ఈ సినిమాకు 100 రూపాయలే, 99 ఓన్లీ. మంచిగా ఉంది. రాజు విట్స్ రాంబాయ్ అన్న. క్లైమాక్స్ నేను చెప్పాను, నేను చెప్తే నీకు సస్పెన్స్ అవుతాను. నువ్వు వెళ్ళి చూడు, ఆ థ్రిల్లింగ్ అనేది పోదు అన్న. రాజు విట్స్ రాంబాయ్ సూపర్ ఉంది. ఇంకన్నా సాయిలన్న తేజశ్రీ ఖచ్చితంగా నాకు ఒక అవకాశం ఇవ్వండి. మీకు ఆ సినిమాలో అవకాశం వచ్చింది. అమీర్పేటలో బట్టలు తిరుగుతా